ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు 10,000 రూపాయలు, నెలకు 275 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నటువంటి ప్లాట్. ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా అక్కడికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచి సభ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. మధ్యలో ఈ ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్, ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం, అదంతా ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సేల్ డీడ్ రాసింది. మొత్తం కాదు, కొద్దిపాటు, దాదాపు 47 ఎకరాల పైచిలకు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకుంటారు 40 కోట్లు. ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచాయరాజ్ డిపిఓ దగ్గరికి పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నాడు. మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో, ఈ లోన్ ఎగబెట్టిండు కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి. ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న 40 కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్లు వస్తే, అయ్యా ఇది వాళ్ళది కాదు, ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే 2006లో ఈ సంఘటన జరిగితే 2010లో 2009లో అడ్మిట్ అయితే 2010లో తీర్పు వచ్చింది. 15/12/2009 అనుమతిస్తే 2010లో తీర్పు ఏమొచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే, ఇది అగ్రికల్చర్ భూమి కాదు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి బాధ్యత కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా. ఎంత బాధ అయితే అంటే 2010లో ఈ తీర్పు వచ్చింది. ఈయన కనుక ఈయన ఏం చేసింది, ఇక్కడ ఈ హర్ష కన్స్ట్రక్షన్ అంటూ, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ హర్ష కన్స్ట్రక్షన్, వీళ్ళు ఏం చేసినారు, ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది, మాతో మీరు కొట్లాడలేరు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీకు మీ జాగ ఎక్కడ ఉందో మీకు తెలియదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక 20,000 రూపాయలకు గజం ఉంటే 5,000 రూపాయలకు 3,000 రూపాయలకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ప్లాట్ కొనే ప్రయత్నం చేశారు. దీంట్లో ఉన్నటువంటి క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే 1980 కానీ 85 కానీ 90 వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా 10,000 15,000కు సంబంధించిన ప్లాట్లే కాబట్టి, గంత వాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు, కొంతమంది ఏమో కరీంనగర్ ఉన్నారు, కొంతమంది ఏమో ఎక్కడెక్కడ ఉన్నారు. ఈ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి, ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి, చిన్న ప్లాట్లు కాబట్టి ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇక ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఇది పనిచేసింది. వెంటనే మళ్ళీ ఏమైంది, 47 ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి, అంటే ఇది ఇట్లా ఉండగానే 2006-07లో ఇది అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పటికి కూడా, 2010లో తీర్పు వచ్చినప్పటికి కూడా, వీడు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ 47 ఎకరాల భూమి 47 ఎకర్స్ భూమి అని చెప్పి మళ్ళీసారి తీసుకున్నాడు. ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు, ఈ 47 ఎకరాలు పోయింది 9 ఎకరాల పైచి తెచ్చుకున్నారు. ఈ 47 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు, కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు. నెంబర్ 1, ఇది ముమ్మాటికి 2,076 మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు. ఇన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక 25 మందితోటి ఈ మరి ఎంఏ రాజు అంటూ అక్కడ లేడు,
భాస్కర్ రావు అంటూ ఒక లేడు. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసినవాడు ఎవరంటే వెంకటేష్. ఈ వెంకటేష్ రాయలసీమ నుంచి వచ్చిన చెప్పి అంటా ఉన్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియదు, కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్తపాతాలైనటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే. అయితే మేమేమన్నామంటే, మేమన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం. కలెక్టర్ గారు ఇంత క్లియరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే, సిపి గారు ఇంత క్లియరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలేదు. ఎన్నడు ఒక శ్రీనివాస్ ఈయన 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే తన ప్లాట్లో కట్టుకుంటే ఇగో ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తున్నారు చూసావా, మేము నిన్న చేయి చేసుకున్నామనేది చెప్తుండ్రో, వాచ్మెన్ అనేది చెప్తుండ్రో, ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం 12 అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి, తినాలి, మహిళలు వేధించాలి, దౌర్జన్యం చేయాలి, ప్లాట్లు గుంజుకోవాలి, వీళ్ళది అది డ్యూటీ. వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట 20-25 మంది. అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లును కూలగొట్టారు. చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ అని అన్నాడు, నా ఇల్లు కూలగొట్టకండి, మేము దండం పెడతాం, ఇది మాది, మేము కష్టపడి కట్టుకున్నాం, నా జీవితంలో మళ్ళీ నేను చేయలేను, బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చి వేసిండ్రు. ఇది నిన్న నాకు ఫీల్డ్ మీద దొరికిందో ఆ గుండాలు. ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసిందిగా పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచట్లేదని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్, మన సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కూలగొట్టిండు. ఇక్కడ 7th అంటే వచ్చింది అనుకుంటా, బస్ రజిత వచ్చింది, 7th వచ్చింది. రజిత తన భర్త లేడు, తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది. ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెళ్ళాడిన తీరు, ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి. ఆమె కన్నీళ్ళు. నేను మొన్న నారికి వచ్చింది అంత బాధ్యత వచ్చి, అయ్యా నీ ఇలాకాలో నువ్వు పార్లమెంట్ సభ్యుడు, మాకు ఇట్లా జరుగుతుందంటే తెల్లారే వస్తాపా అని చెప్పిన. తెల్లారే పోయిన నేను. తెల్లారి పోయే వరకు మంది లేరు. ఎందుకు మంది లేరని అడిగితే రాత్రి వచ్చింది వీళ్ళు, ఇంటింటికి తిరిగిండ్రు, టెంట్ వేసుకొని బేరించి టెంట్ వేయకుండా చేసిండ్రు, కుర్చీలు వేసుకొని కుర్చీ లేకుండా చేసిండ్రు. మీరు కనుక పోతే మేము అంత చూస్తామని చెప్పిండ్రు. ఎంపీ ఎవడు వాడేం పిలుస్తాడని చెప్పింది. అయ్యా నాకు ఇట్లా అందుకని మేము భయభ్రాంతకు గురైనాము అని చెప్పింది. నేను వచ్చిన కదా రా అంటే పిలువల్ల ఒక 300 మంది 400 మంది వీళ్ళంతా మారికి వచ్చింది. అంత విషయం అంతా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేసిండు, అయ్యా నా ఇల్లు కూలగొట్టిన చూపిస్తా అని చెప్పి పోతున్నాం. కాబట్టి అంటే మేము అక్కడ వస్తున్నామని తెలిసి, మేము అక్కడ మీటింగ్ పెట్టామని తెలిసి కనీసం వాళ్ళు కనుమరుగయ్యేటువంటి ప్రయత్నం చేయలేదు, పారిపోయే ప్రయత్నం చేయలేదు. మంచిగా ఒక ఇంట్లో